మొదటి ఉత్తరాన్ని ఇప్పుడు చూద్దామండి. అంజలి గారు రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. గణపతి ఉపాసన ఏ విధంగా చేయాలి అని సందేహం. ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా కూడా ముందుగా గణపతి పూజని చేయాలమ్మా. మానవులమైనటువంటి మనం ఒక్కళ్ళమే కాదు, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గణపతిని ముందుగా పూజించి ఆ తరువాతే తమ తమ కార్యాలని ప్రారంభించారని చెప్పి మనకి పురాణాల్లో స్పష్టంగా కనిపిస్తుందమ్మా. గణపతి పరబ్రహ్మ స్వరూపం. అందరి దేవుళ్లలో గణపతికి ఒక చాలా విశిష్టమైనటువంటి స్థానం ఉన్నదమ్మా. ఈయన విఘ్నకర్త, విఘ్నహంత, అది విశేషం. ఈ గణపతి యొక్క విశేషం. విఘ్నాలని ఉద్భవింపచేసేవాడు ఆయనే, ఆ విఘ్నాలని నశింపచేసేటువంటి వాడు కూడా ఆయనే. ఇదే ఈ గణపతి యొక్క విశేషం. అందుకే మనం గణపతి నామాలలో మనం చదువుకుంటూ ఉంటాం, విఘ్నకర్త్రే నమః, విఘ్న హంత్రే నమః అని. అంటే విఘ్నాలు చేసే ఆ గణపతికి నమస్కారం, విఘ్నాలని నశింపచేసేటువంటి ఆ గణపతికి నమస్కారం అని. గణపతి యొక్క వైశిష్ట్యమే ఇదమ్మా. మిగతా అందరి దేవుళ్లలోనూ గణపతి యొక్క వైశిష్ట్యం ఇది. ఎవరైనా కూడా గణపతిని పూజించి ఆ తర్వాత కార్యక్రమాన్ని ప్రారంభింపచేయాలి. ఇది విశేషం. ప్రజ్ఞానిధయే నమః అన్నారు. చిత్స్వరూపమైన పరబ్రహ్మ అంటే ఏమిటి? శుద్ధ చైతన్యం, తత్స్వరూపం ఈయన. సర్వ జగదాధారాయ నమః అన్నాం. సమస్త జగత్తుకి కూడా ఈయన ఆధారం. ఇటువంటి గణపతిని పూజించిన తర్వాతనే మనం మన ఇళ్లలో ఏ శుభకార్యమైనా కూడా ప్రారంభిస్తున్నాం. ఇది విశేషమమ్మా. ఇక గణపతి పూజని ఏ రకంగా చెయ్యాలి అని చెప్పి ఒకటి, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అర్థం కూడా తెలుసుకుని మనం పూజ ప్రారంభం చేస్తే ఇంకా మంచిదమ్మా. అంటే మనం అర్థం తెలుసుకుని చేస్తే ఆ రకమైనటువంటి ఆ భావన వేరుగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా, ఎందుకంటే ఈ చిన్న చిన్న శ్లోకాలు మన పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం, నేర్పించాలి కూడా. శుక్లాంబరధరం విష్ణుం, తెల్లని వస్త్రాన్ని ధరించినవాడు. శుక్ల అంటే తెల్లని, అంబర అంటే వస్త్రం. శశివర్ణం చతుర్భుజం, చంద్రవర్ణం కలిగినటువంటి వాడు. చతుర్భుజం, 4 భుజాలు కలిగినటువంటి వాడు. ఏమ్మా? ప్రసన్నవదనం ధ్యాయేత్, ఆయన ప్రసన్నవదనుడు, ప్రసన్నమైనటువంటి వదనం కలిగిన వాడు. ఆయనని ధ్యాయేత్, ధ్యానం చేయాలి. ఎందుకమ్మా? సర్వ విఘ్నోపశాంతయే, సమస్త విఘ్నాలకి ఉపశాంతి, ఉపశమనం కలగాలి, సమస్త విఘ్నాలు కూడా నశించాలి. అందుకోసం అని చెప్పి మనం ఏం చేయాలి? ఆ గణపతిని ధ్యానం చేయాలి. ఏమమ్మా? ఇంకా చిన్నగా, వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఏమమ్మా? ఓ హే వక్రతుండ, ఏమమ్మా? ఏనుగు తొండం కొంచెం వంకరగా ఉంటుంది కదమ్మా. వక్రమైనటువంటి తొండం కలిగినవాడా, మహాకాయ, గొప్ప కాయం అంటే శరీరం కలిగినవాడా, కోటి సూర్య సమప్రభ, 1,000,000 మంది సూర్యులతో కూడుకున్నటువంటి కాంతి కలిగినటువంటి వాడా, అవి నిర్విఘ్నం కురు మే దేవా, నాకు నిర్విఘ్నము, విఘ్నం లేకుండా చేయము, ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయము. సర్వకార్యేషు సర్వదా, సమస్త కార్యములు యందు కూడా ఏ విఘ్నాలు లేకుండా ఆ కార్యాన్ని సంపూర్ణం చేయమని చెప్పి మనం ప్రార్థన చేయాలమ్మా. తర్వాత అగజానన పద్మార్కం గజానన మహర్నిషం. అగజానన, అగజ అంటే ఆ హిమవంతుడికి పుట్టినటువంటి, పర్వతానికి పుట్టినటువంటి ఆమె ఎవరు? పార్వతీదేవి. ఏమా? అగజానన పద్మార్కం, ఆవిడికి ఉద్భవించిన వాడు ఇక్కడ ఈ గణపతి మహాస్వామి. కాబట్టి అగజానన పద్మార్కం, ఆ ఆనన పద్మము వంటి కాంతి కలిగినటువంటి వాడు. గజాననం, అక్కడ అగజానన అని వచ్చింది, ఇక్కడ గజాననం. గజము యొక్క, ఏనుగు యొక్క ముఖము కలిగినవాడు.
అనేకదంతం భక్తానాం అనేకదం తం భక్తానాం భక్తులకు అనేకదంతం అనేకదం అనేకములైనటువంటి వరాలను ఇచ్చేటువంటి వాడైన అటువంటి ఆయనని తం ఏకదంతముపాస్మహే. ఆయన ఏకదంతుడు కదా. ఏనుగు ఒక దంతమే ఉందని చెప్పుకున్నాం కదా. ఏకదంతం ఒక దంతము కలిగినటువంటి ఆ మహానుభావుడిని నేను ఉపాస్మహే నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఏమమ్మా ముందుగా మనం చెప్పి ఈ శ్లోకాలు చదువుకుని ఆ తరువాత అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, ఆ నామాలు చదువుకోవచ్చు. అందుకనే ఆ నామాలలో కూడా మీరు గమనించండి, సమస్త దేవతామూర్తయే నమః అని ఉంది. ఈయన సమస్త దేవతల స్వరూపమైన అటువంటి నామాలతో మనం గణపతిని పూజ ప్రారంభం చేయాలమ్మా. ఏ కార్యం తలపెట్టినా అది దాని యొక్క విజయం కావాలి అంటే గణపతి యొక్క ప్రార్థన అవసరం అమ్మ. మనం అందరం కూడా ఆ గణపతి యొక్క పూజను చేసి మన కార్యాలన్నీ కూడా విజయం పొందాలని చెప్పి మనం ప్రార్థిద్దామమ్మా గణపతి